వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. లాస్ట్ 3 డేస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ కరెంట్ అఫైర్, హైవే నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు దేశానికి గర్వకారణం. ఇది ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్. ఎందుకు ఆంధ్రప్రదేశ్ అనేది వార్తలు నిలిచింది? కారణం నేషనల్ హైవే 544G. నేషనల్ హైవే 544G కారణంగా ఆంధ్రప్రదేశ్ వార్తలు నిలిచింది. ప్రధానంగా ఈ హైవే ఏంటంటే బెంగళూరు, కడప, విజయవాడ హైవే అన్నమాట. బెంగళూరు, కడప, విజయవాడ హైవే, ఎక్స్ప్రెస్ హైవే. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి NHAA, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక కంపెనీ, ఆ కంపెనీ వచ్చేసరికి రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ వార్తలు ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ రూట్కి సంబంధించి దాంట్లో దాదాపు 10,675 టన్నుల బిట్యుమినస్ కాంక్రీట్ని లే చేయడం జరిగిందనమాట. ఎప్పుడంటే 24 గంటల్లోనే 10,675 టన్నుల బిట్యుమినస్ కాంక్రీట్ని నిరంతరంగా వేశారు. అలాగే గడిచిన 24 గంటలు చూసుకుంటే 28.95 కిలోమీటర్ల రహదారిని కూడా వేశారనమాట. ఇది గిన్నిస్ రికార్డ్ అనమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఓకే, ఒకటి వచ్చేసరికి 10,675 టన్నుల బిట్యుమినస్ కాంక్రీట్, అలాగే ఏదైతే 28.95 కిలోమీటర్ల రోడ్డు వేశారనమాట 24 అవర్స్లో. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గిన్నిస్ రికార్డ్ రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించి యాక్ట్ 1988లో ఉందన్నమాట. నేషనల్ హైవే అథారిటీ యాక్ట్ 1988. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో NHAA అనేది ఎప్పుడు ఆపరేషన్లోకి వచ్చిందంటే 1995 నుంచి పూర్తిగా NHAA అనేది పనిచేస్తుంది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గిన్నిస్ రికార్డ్ వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశానికి గర్వకారంగా నిలిచిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది. రైట్. ఓకే, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏ రోడ్డుకి సంబంధించి 2 గిన్నిస్ రికార్డులు రావడం జరిగిందంటే నేషనల్ హైవే 544G. ఇది ఎక్కడి నుంచి అంటే బెంగళూరు, కడప, విజయవాడ మధ్యలో నడుస్తుంది. రైట్. సెకండ్ కరెంట్ అఫైర్, ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలి దశ, సెన్సస్. యాక్చువల్గా సెన్సస్ మనం 2021లోనే చేయాలి, 2021లో చేయాలి. కానీ కోవిడ్ కారణంగా ఇప్పటి వరకు డిలే అవ్వకుండా వచ్చింది. మరి దీనికి సంబంధించి 16th సెన్సస్ అనేది 2027లో జరగబోతుంది. ఓకే, 2027కి సంబంధించి 2027లో సెన్సస్ రానుంది. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సెన్సస్ ముందుకు సంబంధించి ఏదైతే హౌసెస్కి సంబంధించి హౌస్ లిస్టింగ్ సర్వే ఒకటి చేస్తారు. తర్వాత వచ్చేసరికి పాపులేషన్కి సంబంధించిన సర్వే చేస్తారు. దీనికి హౌస్ లిస్టింగ్ సంబంధించిన ఎన్యూమరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. తర్వాత పాపులేషన్. ఇక్కడ చూడండి, ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలి దశ, సెప్టెంబర్ 30 వరకు హౌస్ లిస్టింగ్ కార్యక్రమం. అంటే ఏ హౌస్ ఎక్కడుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. 15 రోజుల ముందు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్. ఓకే, ఇప్పుడు సెన్సస్ గురించి కొంచెం డెప్త్గా చూసుకుందాం. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పాయింట్లో చూద్దాం. సెన్సస్ అనేది 2011లో లాస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగిందంటే 2011లో జరిగింది. ఇది ఎన్నో సెన్సస్ అంటే 15th సెన్సస్. ఓకే, ఇప్పుడు 16th సెన్సస్ అనేది ఎప్పటికి పూర్తవబోతుందంటే 2027 నాటికి పూర్తవబోతుంది. టోటల్గా 2027 నాటికి సెన్సస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు సెన్సస్కి సంబంధించి ఎవరు స్టార్ట్ చేశారు ఫస్ట్? ఓకే, మనకి హిస్టరీ చూసుకుంటే 1872 లార్డ్ మేయో ఫస్ట్ సెన్సస్ స్టార్ట్ చేశాడు, లార్డ్ మేయో. ఆ తర్వాత 1881లో లార్డ్ రిప్పన్ సింక్రోనస్ సెన్సస్ స్టార్ట్ చేశాడు. అంటే ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా జనగణన అనేది జరగాలని చెప్పేసి లార్డ్ రిప్పన్ 1881 రిఫార్మ్స్ ద్వారా తీసుకొచ్చాడు. అక్కడ మనకు ఒక ప్రత్యేకత ఏంటంటే 1881 నుంచి 1931 వరకు ప్రతి సెన్సస్లో కూడా క్యాస్ట్ సెన్సస్ అనేది చేశారు. ప్రతి సెన్సస్లో కూడా క్యాస్ట్ సెన్సస్ అనేది క్యాలిక్యులేట్ చేశారు. 1931 తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆపివేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా 2027 సెన్సస్లో భాగంగా
క్యాస్ట్ సెన్సస్ని కూడా తీసుకొని ఉన్నారని చెప్పి చూడండి. ఓకేనా, ఇది మూడోది. ఇదిగో మన హైడ్రోజన్ ట్రైన్ త్వరలోనే హర్యానాలో ప్రారంభం. ఓకే, ఇప్పుడు దాకా జనరల్గా ట్రైన్స్ అనేవి మనం బొగ్గుతో ఎలక్ట్రిసిటీతో నడవడం చూసాం. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో లేటెస్ట్గా హర్యానాలో ఒక ట్రైన్ ప్రారంభం కానుంది. ఎలాగంటే ఇది హైడ్రోజన్తో నడవనుంది అనమాట. హైడ్రోజన్తో ఈ ట్రైన్ నడవనుంది. మరి ఎక్కడ నడవుంది, దాని ప్రత్యేకతలు చూద్దాం. భారత్లో మొట్టమొదటిసారి ఒక హైడ్రోజన్ ట్రైన్ హర్యానాలోకి సంబంధించి జింద్ నుంచి సోనీపట్ మధ్యలో ఈ హైడ్రోజన్ ట్రైన్ నడవనుంది. ఇది ఎక్కడుందంటే హర్యానా. ఓకే, సరిపోతుంది. నెక్స్ట్, మిజోరంలో కొత్త రకం రెల్లు జాతి పాము. ఓకే, అయితే ఇలాంటివి వచ్చినప్పుడు దానికి సంబంధించిన శాస్త్రీయ నామం ఒకసారి చూడాలి. ఓకే, ఒకసారి స్టోరీ ఏంటంటే రష్యా, జర్మనీ, వియత్నాం ఈ 3 దేశాలు కలిపి భారతదేశంలో మిజోరం అనే స్టేట్, రష్యా, జర్మనీ, వియత్నాం ఈ 3 దేశాలతో కలిపి భారతదేశంలో మిజోరం రాష్ట్రంలో శాస్త్రవేత్తలు భారతదేశంలో సరీసృపాలు పాములు జాతులకు సంబంధించి కొన్ని పరిశోధనలు చేశారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు అప్పుడు కాకుండా చాలా కాలంగా ఏమైందంటే మన డేటా ఏదైతే ఉందో డేటాలో చాలా వరకు తప్పులు ఉన్నాయి. ఈ తప్పులు సరిచేయడానికి ఈ దేశాల పరిశోధకులతో కలిపి మిజోరం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిజోరంలో ఒక రెల్లు జాతి పాము, ఒక రెల్లు జాతి అంటారు, ఆ జాతికి సంబంధించిన పాము అనేది దొరికింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా ఏ స్టేట్లో పాములు అనేది దొరికితే, ఏ స్టేట్లో ఏది దొరికితే దానికి సంబంధించిన పేరు అనేది పెడతారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి పేరు వచ్చేసరికి కలమారియా మిజోరమెన్సిస్. కలమారియా మిజోరమెన్సిస్ అని చెప్పేసి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. రైట్, సో చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కలమారియా మిజోరెన్స్ అనేది వార్తలు నిలిచింది. ఇదేంటంటే ఒక కొత్త రెల్లు జాతి పాము. దీనికి సంబంధించి ఏ దేశ పరిశోధకులు కూడా దీంట్లో భాగమయ్యారంటే రష్యా, జర్మనీ, వియత్నాం. ఓకే, యాక్చువల్గా ఈ పాముకు సంబంధించి మొదటిసారిగా 2008లో సేకరించినప్పటికీ ఆగ్నేషియాలో విస్తృతంగా ఉన్న పాము జాతుల్లో ఒకటిగా అప్పుడు పరిగణించారని చెప్పి జనరల్గా చూడండి, కలమేరియా మిజోరెన్సిస్. నెక్స్ట్, దేశ వృద్ధి రేటు 7.4%. ఓకే, డిఫరెంట్ సంస్థలు భారతదేశంలో ఎస్బీఐ కానీ, ఓకే, అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని, ఆర్బీఐ అని, అలాగే ప్రపంచ బ్యాంక్ అని చెప్పి కొన్ని ప్రొజెక్షన్స్ ఇస్తూ ఉంటాయి. ఏ ప్రొజెక్షన్ ఏ విభాగం ఏం చెప్పింది, ఎంత ప్రొజెక్షన్ ఇచ్చిందిపై ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 2025-26పై ప్రభుత్వ తొలి ముందస్తు అంచనా, ప్రభుత్వం మన దేశానికి సంబంధించిన అంచనా ఇచ్చారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ మనదే అని చెప్పేసి మన ప్రొజెక్షన్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఎవరు చెప్పారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి మన దేశంలో మన విభాగం అనమాట, స్టాటిస్టిక్స్ విభాగం. అమెరికా అధిక టారిఫ్లు ఇబ్బంది పెడుతున్నా, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు అనేది కొంచెం వ్యతిరేకంగా ఉన్నా కూడా ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఓకే, దీన్ని మోస్ట్పీ అంటారు, 7.4 ప్రొజెక్షన్స్ ఇచ్చిందనమాట. ఓకే, 7.4% వృద్ధి రేట్ ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఇంత ఆర్థిక వృద్ధి నమోదు చేయందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చెప్పడం జరిగింది. ఓకేనా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 2025-26లో వృద్ధి రేటు ఆర్బీఐ అంచనా చేసిన, అంటే ఆర్బీఐ ఏం చేసింది 7.3, ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రభుత్వానికి సంబంధించిన ప్రాథమిక అంచనా 6.3 to 6.8 కంటే మెరుగ్గా 7.4% నమోదైంది. మనకు తెలుసు కదా, జీడిపికి సంబంధించి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి సంబంధించి ఏదైతే వృద్ధి రేట్ అనేది 7.4%గా నమోదు కానుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ తాజాగా అంచనాల ప్రకారం వెల్లడించింది. ఓకే, దీనిలో ప్రధానంగా మరి దేనికి సంబంధించి అంటే సేవల రంగం, మనకి ఏదైతే ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్ ఉంటుంది కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సేవల రంగం ఏదైతే ఉందో దాంట్లో 7.2 నుంచి 9.1% ప్రొజెక్షన్స్ అని పెరగొచ్చు, వృద్ధి రేటు పెరగొచ్చు అని చెప్పి అంచనా అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిబ్రవరిలో మనకి బడ్జెట్ వస్తుంది కదా, బడ్జెట్లో క్లారిటీ ఇస్తారు. రైట్, నెక్స్ట్
మదురో స్థానంలో రోడ్రిగ్జ్. మనం లాస్ట్ 3 days కరెంట్ అఫైర్స్ చెప్తున్నాం కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూద్దాం. మదురో స్థానంలో రోడ్రిగ్జ్. ఏంటి స్టోరీ ఏంటంటే, వెనిజులా అధ్యక్షుడైన మదురోని అమెరికా అరెస్ట్ చేసింది, అమెరికా నిర్బంధించింది. ప్రధాన కారణం ఏంటంటే, అమెరికా ఎప్పటి నుంచో ఒక ఆరోపణ చేస్తుంది. ఏమని? తమ దేశంలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్కి మెయిన్ కేంద్రం వెనిజులా. సో వెనిజులా ఈ డ్రగ్ పెడ్లర్స్ చేతిలో ఉండిపోయింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మా అమెరికా దేశంలోకి ఎక్కువగా ఈ మాదక ద్రవ్యాలు వచ్చేస్తాయని చెప్పేసి ఎప్పటి నుంచో ఆరోపణ చేస్తూ ఉంది. ట్రంప్ కూడా ఎప్పటి నుంచో ఆరోపణ చేస్తూ ఉన్నాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికా సైన్యం క్యాప్చర్ చేసి మనకి వెనిజులా దేశాన్ని క్యాప్చర్ చేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మదురోని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మదురో స్థానంలో రోడ్రిగ్జ్ అని చెప్పేసి ఈమె రానుందనమాట. వచ్చింది ఆల్రెడీ. 90 రోజుల పాటు అధ్యక్షురాలుగా ఉండనున్న వెనిజులా ఉపాధ్యక్షురాలు. ఓకే, ఇక్కడ మనకి ప్రధానంగా మరి వెనిజులాని ఎందుకు టార్గెట్ చేశారు? వెనిజులా యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచంలో అత్యంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ వెనిజులా. ప్రపంచంలోనే అత్యంత ఆయిల్ రిజర్వ్స్ వెనిజులాలో ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బుద్ధుడు అందరివాడు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు స్టోరీ అనమాట. ఈ స్టోరీ ఏంటంటే, మనకి 1898లో భారతదేశం నేపాల్ సరిహద్దులో బుద్ధుడికి సంబంధించిన అవశేషాలు, బుద్ధుడి యొక్క బాడీ రిలిక్స్ ఏవైతే ఉన్నాయో, ధాతుగర్భ స్తూపాలు అంటారు. ధాతుగర్భ స్తూపాలు ఉంటాయి కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బుద్ధుడికి సంబంధించిన అవశేషాలు అనేవి 1898లో దొరికిన అవశేషాలు అనేవి లేటెస్ట్గా భారతదేశానికి రావడం జరిగింది. ఓకే, నేపాల్ భారతదేశం సరిహద్దులో ఉన్నవి భారతదేశానికి రావడం జరిగింది. ఇది చూడండి, ఇదనమాట రిలిక్స్, బుద్ధుడి యొక్క అవశేషాలు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ద లైట్ అండ్ ది లోటస్, ద రిలిక్స్ ఆఫ్ ది అవేక్డ్ వన్ అని చెప్పేసి ఒక శీర్షిక పేరుతో లేటెస్ట్గా దక్షిణ ఢిల్లీలో ప్రదర్శన అనేది నిర్వహిస్తుంది అనమాట. ఓకే, మరి ఎక్కడ నేపాల్ భారతదేశం సరిహద్దు దగ్గర ఎక్కడ ఇది అంటే, ప్రధానంగా నేపాల్ సరిహద్దులోని పిపర్వా అని చెప్పేసి ఈ ప్రాంతంలో ఈ బుద్ధుడికి సంబంధించిన అవశేషాలు అనేవి భారతదేశం రావడం జరిగింది. ఓకేనా, మనకు తెలుసు కదా, బుద్ధుడికి సంబంధించి జననం 563 బీసీలో బుద్ధుడు జన్మించాడు. ఎప్పుడు చనిపోయాడు అంటే 483 బీసీ. ఓకే, దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. రైట్, దాదాపు 125 years తర్వాత భారతదేశానికి రావడం జరిగింది. నెక్స్ట్, 2040 నాటికి చంద్రునిపైకి భారతీయుడు, ఇస్రో మాజీ చీఫ్ కిరణ్ కుమార్ గారు. ఓకే, మనకి ఇది ఎప్పటి నుంచో వార్తలో ఉంది. 2040 నాటికి మనిషి చంద్రుని మీదకి వెళ్ళాలి. అలాగే 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది ఏర్పాటు చేయాలి. ఒక అంతరిక్ష కేంద్రం ఏదైతే ఉందో అలాంటి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి 2035 టార్గెట్. 2040 నాటికి మనిషి చంద్రుని మీదకి వెళ్ళాలని చెప్పేసి టార్గెట్. అయితే లేటెస్ట్గా దీనికి సంబంధించిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఇస్రో మాజీ అధిపతి కిరణ్ కుమార్ గారు చెప్పారనమాట. ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి సంబంధించి ఆయన హెడ్గా ఉన్నారనమాట. ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి కిరణ్ కుమార్ గారు హెడ్గా ఉన్నారు. ఓకే, ఇది ఎక్కడుందంటే అహ్మదాబాద్లో ఉంది. ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడుంది? అహ్మదాబాద్లో ఉంది. ఓకే, భారతదేశానికి సంబంధించి వికసిత భారత్లో భాగంగా 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన భారతదేశంగా మారుతుంది కదా, వికసిత భారత్ టార్గెట్ ఉంది కదా, ఆ టార్గెట్ని రీచ్ అయ్యేలా కూడా భారతదేశానికి సంబంధించి ఈ 2040 నాటికి మనిషి చంద్రుని మీదకి వెళ్ళాలని చెప్పేసి టార్గెట్ ఫుల్ఫిల్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, మధ్య ఆఫ్రికా అధ్యక్షుడిగా 3వసారి ఎన్నికైన టౌడెరా. ఓకే, ఇలాంటి దేశాలకి సంబంధించిన అధ్యక్షులు, దేశాలకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్లు ఎవరెవరు ఏ ప్రాంతానికి ఎన్నికయ్యారని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ దేశ అధ్యక్షుడిగా ఫస్టిన్ ఆర్చాంజ్ టౌడెరా. ఓకే, మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ దేశ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే టౌడెరా. ఓకే, సరిపోతుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈయన ఎన్నికల్లో దాదాపు 76% ఈయనకి లభించాయి.
76% ఓట్లు లభించడం జరిగిందనమాట. సింపుల్ గుర్తుపెట్టుకోండి, మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ దేశ అధ్యక్షుడిగా టౌడెరా. ఓకే అండి, ఇవి ఇప్పటి వరకు నా కరెంట్ అఫైర్స్. మన కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మార్నింగ్ మీకు 6 కల్లా అందుబాటులోకి వస్తుంది. అలాగే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్తో పాటు ఒక జీకే సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ మీకు షార్ట్ రూపంలో రానుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ. థ్యాంక్ యూ.